Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. 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 క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం దేవుడు మానవ జాతిని తన పోలికలో సృజించెను అన్న అంశముపై ధ్యానించుదాం. ఈరోజు మనం విన్నటువంటి మొదటి పఠనం ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాయి. దేవుడు తన పోలికలో మానవ జాతిని సృజించాలని తలంచి అదే విధముగా మానవ జాతిని తన పోలికలో సృష్టించుకున్నాడు. ఇదే విషయాన్ని ఆదికాండము 5వ అధ్యాయం 1వ వచనం మరియు 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూడవచ్చు. దేవుడు మానవ జాతిని, అంటే నిన్ను నన్ను మనల్నందరినీ తన పోలికలో సృష్టించాడు. దేవుని రూపము లేదా పోలిక అనేది మనిషికి ఉన్నటువంటి గౌరవాన్ని, మనిషికి ఉన్నటువంటి విలువను అది సూచిస్తూ ఉంది. అలాగే మనిషి ఈ లోకములో జీవించే ఉద్దేశాన్ని అది చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. మనం దేవుని రూపములో లేకపోతే రూపురేఖల్లో సృష్టింపబడ్డాం. ఇక్కడ మనం 2 పదాలను ముందుగా అర్థం చేసుకోవాలి. ఒకటి రూపము, రెండవది పోలిక. రూపము అంటే ఉన్నది ఉన్నట్టుగా దేవుడు మనల్ని తన రూపములో సృష్టించుకున్నాడు. అంటే ఒక జిరాక్స్ కాపీ లాగా మనం ఫోటో కాపీస్ తీస్తూ ఉంటాం. మనము ఆ జిరాక్స్ కాపీ మీద ఏది పెడితే యాజ్ ఇట్ ఈజ్ గా అది ఎలా ఉందో అలాగే ప్రింట్ వస్తుంది. రూపములో సృష్టింపబడ్డాము అంటే మనిషి యొక్క స్వభావము దేవుని రూపములో ఉన్నది అని అర్థం. దేవుని రూపంలో ఉన్నది అనగా ఆ దేవుని యొక్క స్వభావము మనల నుండి విడదీయరానటువంటిది, లేదా ఎన్నటికీ కోల్పోనటువంటిది, ఎప్పటికీ నశింపని దైవిక లక్షణాలను మనము కలిగి ఉండటం. నిజంగా ఈ భాగ్యము, ఈ అదృష్టము ఏ ఇతర జీవికి కూడా ఈ లోకంలో ఇవ్వబడలేదు. కేవలం మానవులకు మాత్రమే ఇవ్వబడింది. మానవ జాతి మాత్రమే జీవులన్నింటిలో కూడా దేవుని యొక్క రూపములో, దేవుని యొక్క స్వభావములో, దేవుని యొక్క రూపురేఖల్లో, దేవుని యొక్క పోలికలో సృష్టింపబడ్డాడు. కనుక దేవుని యొక్క రూపము అంటే అవిచ్ఛిన్నమైనది. దేవుడు మనకు కొసగినటువంటి యొక్క రూపమును ఎవరు కూడా మన నుండి తీసివేయలేరు. ఎవరు కూడా దాన్ని నాశనము చేయలేరు. ఎవరు కూడా దాన్ని విచ్ఛిన్నము చేయలేరు. దేవుడు మనకు కొసగినటువంటి యొక్క రూపము మనతో ఎల్లకాలము ఉంటుంది. రూపానికి పోలికకు తేడా ఉంది. మనిషి దేవుని పోలికలో సృజింపబడ్డాడు అని మనం వాక్యంలో ఆలకిస్తూ ఉన్నాం. అంటే మనలో ఉన్నటువంటి ఆ స్వభావము దైవీకమైనదని అర్థం. అనగా మనిషి యొక్క స్వభావము దేవుని యొక్క స్వభావమును పోలి ఉన్నది, సారూప్యత కలిగి ఉన్నది అని. పోలిక రూపం వంటిది కాదు. రూపము ఉన్నది ఉన్నట్టుగా మనం పొందుకున్నది. పోలిక దేవుని స్వభావానికి, దైవిక లక్షణాలకు, దైవిక గుణాలకు దగ్గరగా, అతి సమీపముగా సారూప్యతను కలిగి ఉండటం. సారూప్యత లేదా పోలిక అనేది పరిపూర్ణముగా ఉండకపోవచ్చు. అది మనలో పెరగవచ్చు లేదా తరగవచ్చు.
మనం జీవించే జీవిత విధానము బట్టి అది ఉంటుంది. ఆ దైవిక స్వభావమును మనం కలిగి ఉన్నాము, కానీ ఆ దైవిక స్వభావాన్ని మనం పరిపూర్ణముగా పొందుకోవాలి అంటే అది నీపై నాపై ఆధారపడి ఉంటుంది. దేవుడు మనల్ని ఒక జిరాక్స్ కాపీ లాగా సృష్టించి లోకంలో వదిలేయలేదు. మనల్ని ఆ దైవిక స్వభావాన్ని పరిపూర్ణంగా చేరుకోవటానికి మనకు స్వేచ్ఛను ఇచ్చాడు. అది దేవుణ్ణి పోలి ఉండటము అంటే. దాన్ని మనము పరిపూర్ణముగా చేసుకోవటానికి ప్రయత్నించాలి. దేవుని పోలికలో ఉండటం అంటే మానవులు దేవుని ప్రతిరూపాలు అని అర్థం. అనగా మానవులు దేవుని రూపమును, స్వభావాన్ని కలిగి ఉండటం, దేవుని యొక్క రూపాన్ని ప్రతిబింబించేలా సృష్టింపబడటం. దేవుని స్వరూపములో, దేవుని పోలికలో సృష్టింపబడటం అనేది మానవుని యొక్క, మనిషి యొక్క అంతర్గత గౌరవాన్ని, విలువను అది సూచిస్తూ ఉంది. అందుకే జీవరాశులన్నింటిలో మానవ జాతి దేవుని దృష్టిలో అత్యంత విలువైనది. మానవులు దేవుని దృష్టిలో చాలా విలువైనటువంటి వారు. అందుకే ఈ లోకంలో మనము ఒక నిర్దిష్ట గమ్యాన్ని కలిగి ఉన్నాం. దేవుని దృష్టిలో మనము చాలా ప్రత్యేకం. దేవుడు మనిషిని సృష్టించిన తరువాత ఇది చాలా బాగా ఉంది అని దేవుడు చెప్పటం మనం ఆలకించాం. కనుక దేవుణ్ణి పోలి ఉండటము అంటే, దేవుని యొక్క రూపాన్ని పొందుకొని ఉండటం అంటే మనలో ఉన్నటువంటి మన అంతర్గత విలువ, గౌరవానికి అది సూచన. దేవుని దృష్టిలో మనము చాలా ప్రత్యేకం. ఈ విషయాన్ని ఈ రోజు మనందరం కూడా తెలుసుకోవాలి. దేవుణ్ణి పోలి ఉండటం అంటే మన ఆలోచన విధానంలో స్వేచ్ఛను కలిగి ఉండటంలో మన మనస్సు, మన ఆత్మ దేవుని సారూప్యమును కలిగి ఉండటం. దేవునిలా ఆలోచించగలిగే శక్తిని మనం కలిగి ఉన్నాం. అలాగే దేవుని యొక్క పోలికలో మనిషి ఉండటం అంటే అది కేవలము భౌతిక రూపమైనటువంటి పోలిక మాత్రమే కాదు. నైతికంగా జీవించటం, నైతిక సారూప్యతను కలిగి ఉండటం. కనుక దేవుని పోలికలో ఉండటం అనగా నైతిక విలువలు, బాధ్యతలు కలిగి మనము జీవించటం. దేవుని యొక్క మంచి స్వభావాన్ని పునికి పుచ్చుకొని మనం ఈ లోకంలో జీవించటం. ఒక ఉదాహరణ చెప్పుకోవాలి అంటే పవిత్రముగా జీవించటం. దేవుడు పవిత్రుడు, దేవుని వలె మీరును పవిత్రముగా జీవించండి అని వాక్యం చెబుతూ ఉంది. దేవుని రూపంలో, దేవుని పోలికలో జీవించటం అంటే దేవుని వలె పవిత్రముగా, కల్మషము లేకుండా, పాపము లేకుండా జీవించటము అని అర్థం. అలాగే దేవుని పోలికలో మనం ఉన్నాము అంటే దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి, ఆయనను ప్రేమించటానికి మనందరికీ కూడా సహజమైనటువంటి గుణమును కలిగి ఉండటం. జీవరాశుల్లో కేవలము మనిషి మాత్రమే దేవుణ్ణి అర్థం చేసుకోగలడు. మనిషి మాత్రమే దేవుణ్ణి ప్రేమించగలడు. అది సహజంగా మనకు ఇవ్వబడింది. సహజంగా మనము దేవుణ్ణి ప్రేమించగలుగుతూ ఉన్నాం, దేవుణ్ణి అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం. ఎందుకు అంటే మనము దేవుని పోలికలో సృష్టింపబడ్డాము కనుక. జీవులన్నింటిలో మానవులు మాత్రమే దేవునితో ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండగలరు. ఎందుకంటే మనము దేవుని పోలికలో, దేవుని రూపములో సృష్టింపబడ్డాము కనుక. అలాగే దేవుని యొక్క పోలికలో ఉండటం అంటే దేవుని యొక్క సృష్టిలో మనము కూడా భాగస్థులం అవటం. అందుకే దేవుడు మానవులను సృష్టించిన తర్వాత ఆదాము ఏవలతో ఈ విధంగా అన్నాడు, సంతానోత్పత్తి చెందుడు, భూమండలం అంతటి నివసించి దానిని వశము చేసుకొనుడు అని ఆదాము అవ్వలను దేవుడు ఆశీర్వదించాడు.
కనుక దేవుడు చేసినటువంటి యొక్క సృష్టిని మనము కొనసాగించాలి. ఎందుకంటే దేవుని పోలికలో, దేవుని రూపములో, దేవుని యొక్క సారూప్యతను కలిగి మనం ఉన్నాము. కనుక ఆ సృష్టిని సంతానోత్పత్తి చేస్తూ మనము ముందుకు తీసుకొని పోవాలి. అందుకే మానవుడు ఈ లోకంలో దేవునికి ప్రతినిధిగా ఉంటూ ఉన్నాడు, దేవునికి ప్రతినిధిగా జీవిస్తూ ఉన్నాడు. అందుకే ఏ ఇతర జీవులకు లేనటువంటి బాధ్యతలను మనం ఈ లోకంలో కలిగి ఉంటూ ఉన్నాం. దేవుడు మనకు అప్పచెప్పినటువంటి బాధ్యతలను కలిగి మనం ఈ లోకంలో జీవించాల్సి ఉంటుంది. ఇలా జీవించాలి అంటే దేవుని యొక్క అధికారాన్ని మనం ఉపయోగించాలి. అధికారము అంటే ఆధిపత్యము చలాయించడం కాదు. దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకొని దేవుని యొక్క ప్రమాణాలకు అనుగుణముగా మనము ఈ లోకములో జీవించాలి. ఈ భూమిని మనము సంరక్షించుకోవాలి అన్నదే దేవుని ఉద్దేశం. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క రూపమును, దేవుని యొక్క పోలికను మనము కలిగి ఉండటం అంటే దేవుని యొక్క మహిమను ప్రతిబింబించటం. ఇది చాలా గొప్ప విషయం. దేవుని యొక్క మహిమలో మనల్ని కూడా ఆయన భాగస్థులను చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయం 7వ వచనంలో స్పష్టం చేశాడు. ప్రతి మనిషి దేవుని యొక్క మహిమలో భాగస్థులవుతూ ఉన్నాడు. ఎందుకు మనము దేవుని యొక్క మహిమలో భాగస్థులం కాగలుగుతూ ఉన్నామంటే దానికి ముఖ్య కారణం మనం దేవుని యొక్క పోలికలో సృజింపబడ్డాము. దేవుని పోలికలో ఉన్నాము అంటే ఆ దేవుని యొక్క మహిమను మనము కూడా అందిపుచ్చుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క మహిమ, గౌరవము, స్వభావము మనలో ఉన్నదని అర్థం. దేవుని పోలికలో ఉండటం అంటే జ్ఞానమును కలిగి ఉండటం, బుద్ధిని కలిగి ఉండటం, ప్రేమించే గుణమును మనము కలిగి ఉండటం. ఈ లక్షణాలు ఏ ఇతర జీవులలో మనకు కనిపించవు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని తన రూపంలో, తన పోలికలో సృజించుకున్నాడు. ఈ విషయం అర్థం చేసుకోవటం కొంచెం కష్టం. అందుకే వివిధ రకాలుగా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనం దేవుని రూపంలో, పోలికలో ఉన్నాము అని అర్థం చేసుకోవటానికి ఒక సులువైన మార్గం ఏమిటంటే, దేవుడు మానవుని రూపంలో ఈ లోకంలో జీవించాడు. క్రీస్తు ప్రభు యొక్క రూపమును, పోలికను ధ్యానిస్తే మనము దేవుని పోలికలో, రూపంలో ఉన్నాము అన్న విషయము మనకి స్పష్టమవుతుంది. క్రీస్తును దేవుని పరిపూర్ణ రూపముగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన అన్ని విషయములలో మనకు సుమాతృక. ఇదే విషయాన్ని పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో స్పష్టం చేస్తూ ఉన్నారు. క్రీస్తు దేవుని ప్రత్యక్ష రూపము అంటూ ఉన్నాడు. క్రీస్తు దేవుని ప్రత్యక్ష రూపము. క్రీస్తును చూస్తే తండ్రి దేవుణ్ణి చూసినట్లే. ప్రత్యక్ష రూపము అన్నదానికి అర్థం. కాబట్టి ఈ వాక్యమును బట్టి మానవులు దేవుని స్వరూపములో ఉండటం అంటే ఏమిటో మనకి బాగా అర్థం చేసుకోవచ్చు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం విన్నట్లుగా ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనములు, దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము, మానవుడు మమ్ము పోలి మా వలె ఉండును, అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశం నందలి పక్షులపై, నేల మీది పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకిడి జంతువులపై అధికారమును కలిగి ఉండును అని అనెను. దేవుడు మానవ జాతిని సృష్టించెను, తన పోలికలో మానవుని చేసెను, స్త్రీ పురుషులనుగా మానవుని సృజించెను, దేవుడు వారిని దీవించెను అని చక్కటి పరిశుద్ధ వాక్యాలను మనం విని ఉన్నాం. నిజంగా
మనము దేవుని పోలికలో దేవుని రూపములో సృష్టింపబడము అంటే అది నిజముగా దేవుని యొక్క ప్రేమకు ఒక గొప్ప చిహ్నం, ఒక గొప్ప సూచన, ఒక గొప్ప నిదర్శనం. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో అన్న విషయము దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనము ఎవరినైనా నీవు ఎవరిని పోలి ఉంటావు, నీవు ఎలా ఉంటావు అని అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? నేను మా నాన్నలా ఉంటాను, లేకపోతే మా అమ్మ పోలికలు నాకు ఉన్నాయి అని చెబుతూ ఉంటాం, వెంటనే ఏం ఆలోచించుకోకుండా. కానీ నేను దేవునిలా ఉన్నాను, దేవుణ్ణి పోలి ఉన్నాను, దేవుడు తన రూపములో నన్ను సృష్టించుకున్నాడు అని చెప్పేటంత దైవ ప్రేమ, దేవుని యందు విశ్వాసము, దేవుని యందు విధేయత, దేవుని యందు భక్తి భావన మనం కలిగి ఉండాలి. నువ్వు ఎవరి పోలికలో ఉన్నావు అంటే నేను దేవుని పోలికలో ఉన్నాను, దేవుని రూపంలో ఉన్నాను, దేవుని రూపురేఖల్లో ఉన్నాను, దేవుని సారూప్యతను కలిగి నేను ఉన్నాను అని మనం చెప్పగలగాలి. దేవుని ప్రేమను అర్థం చేసుకున్న వారు మాత్రమే బహుశా అలా చెప్పగలరేమో. దేవుడు మనల్ని తన పోలికలో సృష్టించుకున్నాడు అన్నదానికి ఇంకొక గొప్ప నిదర్శనం ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. మనకి 2 సృష్టి కథనాలు ఉన్నాయి. 2వ అధ్యాయంలో 2వ సృష్టి కథనం మనకి చెప్పబడింది. అప్పుడు దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను, అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను, మానవుడు జీవము గలవాడయ్యను. మట్టి బొమ్మను మట్టిని తీసుకొని ముద్దగా చేసి మనిషి ఆకారాన్ని చేసి దానికి జీవమును పోశాడు. ఈ 2వ సృష్టి కథనము దేవుడు మనల్ని తన పోలికలో తన రూపురేఖల్లో సృష్టించుకున్నాడు అన్నదానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. తన రూపంలోనే ఆ మట్టిని దిద్ది దానికి ప్రాణవాయువును పోశాడు. నిజంగా ఇది దేవుడు మానవులను తన పోలికలో తన రూపంలో సృష్టించాడు అన్న దానికి నిదర్శనముగా మనం చూడవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏదేమైనప్పటికీ జీవులన్నింటిలోకెల్లా మానవునికి మాత్రమే దేవుడు తన వలే తన రూపమును మనకు ఇచ్చి ఉన్నాడు. తన వలే మంచి చెడులను ఎంచే స్వభావముతో మనల్ని సృష్టించాడు. ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పగలిగే స్వభావాన్ని మానవునికి మాత్రమే ఇచ్చాడు. మానవునికి మాత్రమే ఆత్మానుసరణను దేవుడిచ్చాడు. మిగిలిన జీవులకు పాపం ఏంటో, పుణ్యమేమిటో, మంచి ఏదో, చెడు ఏదో, నీతి ఏంటో, న్యాయం ఏమిటో, కట్టుబాట్లు ఏంటో తెలియవు. మనకు మాత్రమే అవన్నీ తెలుసు. మానవులకు మాత్రమే దేవుడు కొన్ని కట్టుబాట్లు, మరీ ముఖ్యముగా ఆత్మ అనుసరణను దేవుడు మనకు దయచేశారు. నీతి, న్యాయము, ప్రేమ, క్షమాపణ, దేవుని యందు భక్తి, భయము, విశ్వాసము కలిగి జీవించగలిగేటటువంటి శక్తిని, గొప్ప అదృష్టాన్ని మనకు ఇచ్చి ఉన్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప అదృష్టాన్ని ఆదాము అవ్వలు ఒక చిన్న తప్పు చేసి ఆ రూపానికి దేవుని రూపానికి, దేవుని పోలికకు కలంకాన్ని తీసుకొని వచ్చారు. దేవుడు తన పోలికలో సృష్టించుకున్న తొలి మానవుడైన ఆదాము నుండి సృష్టింపబడినటువంటి ఏవ, వీరిద్దరూ కూడా దైవ ప్రేమను గ్రహించలేక, అర్థం చేసుకోలేక, సైతాను ప్రేరణకు లొంగిపోయి దేవునికి విరుద్ధముగా దేవుడు తినవద్దన్న పండును తిని దేవుని ఆజ్ఞను ధిక్కరించి దేవుని ప్రేమకు దూరమయ్యారు. ఆ దేవుని రూపానికి, దేవుని పోలికకు ఒక కలంకాన్ని, భంగాన్ని వారు తెచ్చిపెట్టారు. ఈ విధముగా వారు శాపానికి గురి అయి ఏదెను తోట నుండి వెలివేయబడ్డారు. వారి సంతానం కూడా వృద్ధి చెంది దేవునికి విరుద్ధముగా జీవించటం వలన దుష్టులైనటువంటి వారు జలప్రలయమున నాశనము చేయబడ్డారు. అయితే వారిలో నీతిమంతుడైనటువంటి నోవా నుండి మరలా నూతన శకాన్ని దేవుడు ప్రారంభించాడు. తన రూపాన్ని, తన పోలికను పునరుద్ధరించాడు. అలా ప్రారంభమైనటువంటి ఆ నూతన శకము నుండి దావీదు వంశమున క్రీస్తు ప్రభువును జన్మించి తాను మానవుల పాపము మూలముగా మరణించి ఆ పాప పశ్చాత్తాపమును మనకు ఒసగాడు. దేవుని యొక్క రూపానికి, దేవుని యొక్క పోలికకు
కలంకము తెచ్చినటువంటి మనిషికి తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు ద్వారా ఆ రూపాన్ని, ఆ పోలికను మరలా పునరుద్ధరించాడు. అందుకే మన దేవుడు ప్రేమగల దేవుడు, దయగల దేవుడు. మనము పాపములో ఉన్నప్పటికీ మనల్ని విడిచిపెట్టనటువంటి వాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనిషి పాపం చేస్తూ ఉన్నను ఏ పాపము కూడా, ఏ సాతాను దుష్ట శక్తి కూడా మనిషిని పరిపూర్ణముగా, పూర్తిగా నాశనము చేయలేదు. ఎందుకంటే దేవుని రూపము మనలో ఉంది. ఆరంభంలో చెప్పాను, రూపము అంటే విచ్ఛిన్నము కావించబడినటువంటిది, నాశనము చేయబడినటువంటిది. ఆ దేవుని యొక్క రూపాన్ని, స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం. అది ఏ పాపము కూడా మనల నుండి తీసివేయలేదు, ఏ సాతాను దుష్ట శక్తి కూడా మనల నుండి వేరు చేయలేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి ప్రియమైన బిడ్డలారా, మానవులమైన మనందరము దేవుని బిడ్డలము. దేవుని పోలియున్న దేవుని సొత్తుము మనందరం. మనము దేవుని పోలికలో సృష్టింపబడ్డాం అంటేనే మనము దేవుని బిడ్డలము అని అర్థం. మనం ఎలా దేవుని బిడ్డలమయ్యాము? ఈ విషయాన్ని యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం చూడవచ్చు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు అధికారమును ప్రసాదించెను. ఈ దైవ పుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే కాని రక్తము వలన కాని శరీరేచ్ఛ వలన కాని మానవ సంకల్పము వలన గాని కలిగినది కాదు. మనము దేవుని రూపంలో, దేవుని పోలికలో ఉన్నాము అంటే అది మన మానవ సంకల్పము వలన కాదు, రక్తము వలన గాని శరీరేచ్ఛ వలన గాని వచ్చినది కాదు. అది కేవలము దేవుని వలన కలిగినదే. ఈ విధంగా పాపము దేవుని రూపానికి, పోలికకు కలంకం కలిగిస్తుంది, కానీ దానిని సంపూర్ణముగా నాశనము చేయలేదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనము పాపం చేసినప్పుడల్లా ఈ దైవ స్వరూపానికి, దేవుని యొక్క పోలికను మనం భంగపరుస్తూ ఉన్నాం, విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాం, నాశనం చేస్తూ ఉన్నాం. ఈ సత్యాన్ని గ్రహించి క్రీస్తునందు దృఢమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఇది ఒక భాగం. దేవుడు మనల్ని తన పోలికలో, తన రూపంలో సృష్టించుకున్నాడు అంటే అది దేవుని ప్రేమకు నిదర్శనం, దేవుని యొక్క ప్రేమకు సూచన. మరి దేవుని యొక్క ప్రేమను మనం ఎలా జీవించాలి? దేవుని ప్రేమను మనము జీవించటము మనకి ఎలా సాధ్యమవుతుంది? అది కేవలము సోదర ప్రేమ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపనివాడు దేవుణ్ణి ఎరగనివాడే. దేవుని రూపంలో, దేవుని పోలికలో మనం ఉన్నాము అంటే దేవుని యొక్క ప్రేమ స్వభావాన్ని కూడా మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనము ప్రేమించలేకపోతే దేవుణ్ణి మనము ఎరగని వారమే. దేవుని పోలికలో ఉన్న మనం దేవుని యొక్క ప్రేమ స్వభావాన్ని మనం పొందుకున్నాం. దీనిని మనము తోటి వారిని ప్రేమించటంలో వ్యక్తపరుస్తూ ఉంటాం. ఈ ప్రేమను మన కుటుంబంలో, మన సమాజంలో, మన స్నేహంలో వ్యక్తపరుస్తూ ఉంటాం. అంటే ప్రతి వ్యక్తిలో మనము దేవుని యొక్క రూపాన్ని, దేవుని యొక్క పోలికను మనము చూడగలగాలి. అలా చూసినప్పుడే మనము ఇతరులను ప్రేమించగలం. కాబట్టి ఇతరులలో దేవుని రూపాన్ని, దేవుని పోలికను చూడటం మన సహోదర ప్రేమకు మూలం. ఇతరులలో దేవుణ్ణి గనుక మనము చూడలేకపోతే మనం వారిని ప్రేమించలేము. దేవుని బిడ్డలుగా మనము ఎలా జీవించాలి అన్న విషయాన్ని పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాల్లో చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను
పోలి జీవింపుడు. ఆయనను పోలి జీవింపుడు. జాగ్రత్తగా వినండి, మీరు దేవుని బిడ్డలు కనుక ఆయనను పోలి జీవించుడు. ఇప్పటికే మనము ఆయన పోలికలో సృజింపబడ్డాము కాబట్టి మనము దేవుని బిడ్డలము. దేవుని బిడ్డలమైన మనము మరలా ఎలా జీవించాలి? దేవుణ్ణి పోలి జీవించాలి. 2వ వచనం, క్రీస్తు మనలను ప్రేమించినందు చేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను బలిగను మన కొరకై తన ప్రాణములను సమర్పించెను. అట్లే మీరును ప్రేమతో నడుచుకొనుడు. మనము దేవుని బిడ్డలము, దేవుని పోలికలో ఉన్నాము, దేవుని రూపంలో ఉన్నాము కనుక దేవుని వలె మనము ఇతరులను ప్రేమించాలి అన్న విషయాన్ని పౌలు గారు స్పష్టం చేస్తూ ఉన్నారు. కనుక దేవుని పోలికలో, దేవుని రూపురేఖలో ఉన్నామంటే మన జీవితాల్లో మనము తప్పకుండా దేవుని ప్రేమను, కరుణను, న్యాయమును, నీతిని మనం ప్రతిబింబించాలి. మనము దాన్ని మన అనుదిన జీవితంలో మనము జీవించగలగాలి. అలా జీవించాలి అంటే దేవుని యొక్క దయ, కరుణ, వినయము అనే సుగుణాలను మనలో మనం అలవర్చుకోవాలి. దేవుడు మనకు ఇచ్చిన వరాలను బట్టి ఇతరులకు సేవ చేయాలి, ఇతరులను ప్రేమించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా ఒక కుటుంబంలోని సభ్యులం వంటి వారం. దైవ స్వభావమును కలిగి మనందరము ఈ లోకములో జీవించాలి. మనలో సహోదర ప్రేమ, నీతి, న్యాయము, క్షమాపణ, ఇతరులను ఆదుకునే స్వభావము తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే మనము దేవుని పోలిన వారమై ఉన్నటువంటి వారం అవుతాం. సాటి వారికి కూడా మన స్వభావమును బట్టి మనము దేవుని బిడ్డలము అని తెలియపరచగలగాలి. సాటి వారికి సుమాతృకగా ఉంటూ మనం ఈ లోకంలో జీవించాలి. దేవుడు మనల్ని ఏ విధముగా ప్రేమిస్తూ ఉన్నారో మనము కూడా దేవుణ్ణి ప్రేమించాలి, తోటివారిని ప్రేమించాలి. దేవునికి మన జీవితంలో ప్రధాన స్థానాన్ని ఇవ్వాలి. దేవుని యందు భయభక్తులతో, దేవుని యందు విశ్వాసముతో మనందరము ఈ లోకంలో జీవించగలగాలి. సాటి వారిని ప్రేమించాలి. దేవుడు మనల్ని ఏ విధముగా క్షమిస్తూ ఉన్నాడో మన తోటి వారిని కూడా మనము క్షమించాలి. దేవుడు మనల్ని ఏ విధముగా ప్రేమిస్తూ ఉన్నాడో మనము కూడా మన తోటి వారిని ప్రేమించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్నటువంటి మనము దాన్ని మనము సహోదర ప్రేమ ద్వారా వ్యక్తపరచాలి. వాస్తవానికి తోటివారిని ప్రేమించటము అనేది అది కేవలం ఒక నైతిక బాధ్యత మాత్రమే కాదు, మనందరము పొందుకున్నటువంటి దేవుని యొక్క పిలుపు. ఆ దేవుని యొక్క పిలుపును మన అనుదిన జీవితంలో మనము జీవించగలగాలి. సోదర ప్రేమ అనేది దైవ ప్రేమను వ్యక్తపరచటమే. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 నుండి ఒకసారి ఆలకిద్దాం. యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞయు ఇట్టిదే. కాబట్టి దైవ ప్రేమను, సహోదర ప్రేమ ఇవి రెండు కూడా విడదీయరానటువంటిది. సోదర ప్రేమ అనేది దైవ ప్రేమను వ్యక్తపరచటమే. నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాను అంటే దాని అర్థం నేను తోటి వారిని కూడా ప్రేమిస్తూ ఉన్నాను అని అర్థం. రెండవదిగా సోదర ప్రేమకు మూలము దైవ ప్రేమ. సోదర ప్రేమ ద్వారా ఈ లోకములో దేవుని సన్నిధిని మనము బహిర్గతపరచగలగాలి. సోదర ప్రేమ ద్వారా దేవుడు ఈ లోకంలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు అని మనం తెలియపరచగలగాలి. యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7 వచనాలు ఒకసారి ఆలకిద్దాం. ప్రియులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు, అతడు దేవుని ఎరిగిన వాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగని వాడే. మూడవదిగా
నిజమైన సోదర ప్రేమ మాటలలో కాక చేతల్లో ఉండాలి. నేను ఇతరులను ప్రేమిస్తున్నాను అని మాటల్లో చెప్తే సరిపోదు, దాన్ని మన చేతల్లో చూపించాలి. ఒకసారి యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి ఒకసారి ఆలకిద్దాం. ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసము ఉన్నది అని చెప్పుకొనినచో తన చేతలు దానిని నిరూపింపకున్న ఎడల దాని వలన ప్రయోజనమేమి? ఆ విశ్వాసము అతనిని రక్షింపగలదా? గుడ్డల కొరకు ఏ సోదరుడైనా లేక సోదరి అయినా అలమటించుచున్నచో వారి జీవితావసరములను తీర్పక సమాధానముగా వెళ్ళుడు, చలికాచుకొనుడు, తృప్తి పొందుడు అని మీలో ఎవడైనా పలికిన ఎడల ప్రయోజనమేమి? కనుక దానిని అనుసరించి పనులు అనర్పకున్నచో క్రియలు లేని విశ్వాసము నిర్జీవమే. సహోదర ప్రేమ అంటే ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవటం, ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెట్టడం, దాహంతో ఉన్నటువంటి వారికి మంచినీళ్ళు ఇవ్వటం. కేవలము ప్రార్థన చేస్తే సరిపోదు, లేకపోతే 4 మంచి మాటలు చెబితే సరిపోదు. కాబట్టి సహోదర ప్రేమ అనేది మాటల్లో కాక చేతల్లో ఉండాలని చాలా స్పష్టంగా అక్కడ చదువుతున్నాం. అలాగే నిజమైనటువంటి సోదర ప్రేమ అంటే శత్రువులను సైతము ప్రేమించటం. మనకిష్టం ఉన్నటువంటి వారిని మాత్రమే కాదు, మన బంధువులను, మన కుటుంబ సభ్యులను మాత్రమే ప్రేమించటం కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుండి 45 వచనాలు ఒకసారి ఆలకిద్దాం. నీ పొరుగువానిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పునదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలయనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపచేయుచున్నాడు, సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపచేయుచున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన సోదర ప్రేమ అంటే దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. మంచివారిపై చెడ్డవారిపై ఒకే రకంగా వర్షాన్ని కురిపిస్తాడు. అదేవిధంగా మనము కూడా అందరినీ ఒకే విధముగా ప్రేమించాలి. శత్రువులను సైతము మనము ప్రేమించాలి. అదే నిజమైనటువంటి సహోదర ప్రేమ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని రూపములో, దేవుని పోలికలో సృష్టింపబడ్డాము అంటే దేవుడు మనల్ని సంపూర్ణముగా, పరిపూర్ణముగా ప్రేమిస్తూ ఉన్నాడు అని అర్థం. దాన్ని మనము సహోదర ప్రేమ ద్వారా వ్యక్తపరచాలి. ఇక చివరిగా దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి గురించి 2 మాటలు చెప్పుకొని ముగించుకుందాం. ఈ దైవ ప్రేమ, సహోదర ప్రేమ విషయంలో తంబి గారు మనందరికీ కూడా ఎంతో ఆదర్శం. తంబి గారు తోటివారిని, సాటివారిని ఎంతగానో ప్రేమించాడు. సాటివారిని ఎప్పుడు కూడా దైవానుసరణలో జీవింపచేయటానికి ఆయన కృషి చేశాడు. దేవుని యందు అపారమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి జీవించాడు. ఆయన అందరినీ దేవుని బిడ్డలుగా భావించాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో దేవుని రూపాన్ని, దేవుని పోలికను ఆయన చూడగలిగాడు. కుల, మత, భాష, ప్రాంత భేదాలు లేకుండా ఆయన అందరినీ సమాన దృష్టితో చూశాడు, అందరినీ ఆదరించాడు, అందరినీ గౌరవించాడు. కష్టాలలో ఉన్నటువంటి వారికి దయతో సహాయం చేశాడు. పేదలకు వస్త్రదానము, అన్నదానము చేశాడు. వారికి సహాయం చేయటానికి భిక్షాటన కూడా చేయటానికి సిద్ధపడ్డాడు, భిక్షాటన కూడా చేశాడు. తనలో ఉన్న దైవ ప్రేమను రోగుల పట్ల ఆయన చూపగలిగాడు. అవసరమైనప్పుడు వారికి ప్రార్థన చేసే స్వస్థతను కూడా చేకూర్చాడు. అలాగే అనేక సందర్భాల్లో తంబి గారు సామాజిక న్యాయం కోసం పాటుపడ్డాడు, శాంతి స్థాపనకై కృషి చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు తంబి గారు మన మధ్యలో లేనప్పటికీ ఆయన ప్రార్థన ద్వారా, ఆయన మధ్యస్థ ప్రార్థనల ద్వారా ఎంతోమంది ఈరోజు ఎన్నో మేలులను పొందుచున్నారు, స్వస్థతలు పొందుతూ ఉన్నారు. పిల్లలు లేని వారు పిల్లలను పొందుతూ ఉన్నారు, ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు,
కుటుంబంలో శాంతి, సమాధానము, సఖ్యత, ఐక్యత పొందుతూ ఉన్నారు. చదువుల్లో ఉత్తీర్ణతను పొందుతూ ఉన్నారు. ఇలా ఎన్నెన్నో అద్భుతాలు మన జీవితాల్లో తంబి గారి మధ్యస్థ ప్రార్థనల ద్వారా చవి చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా తంబి గారి సోదర ప్రేమకు నిదర్శనం. మరి 80వ వర్ధంతి మహోత్సవాలకు సంసిద్ధపడుతూ ఉన్నటువంటి మనం బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఆ దైవ ప్రేమను, సహోదర ప్రేమ ద్వారా ఎలా జీవించాడో మనం కూడా అలా జీవించటానికి ప్రయత్నం చేద్దాం. మనము కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు గౌరవిస్తూ, ఒకరి కష్టాల్లో ఒకరము తోడుగా ఉంటూ, అండగా ఉంటూ, సహకరించుకుంటూ, సహాయపడుతూ, ఒకరి ఎడల ఒకరము సహోదర ప్రేమను కలిగి తంబి గారి వలె పుణ్య జీవితాన్ని, ధన్య జీవితాన్ని జీవించటానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడే మనము జరుపుకునే యొక్క వేడుకలకు ఒక పరిపూర్ణమైనటువంటి అర్థం ఉంటుంది. కాబట్టి దివ్య పూజా బలిలో దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థనను వేడుకుంటూ, ముందుగా మనం దేవుని పోలికలో సృష్టింపబడ్డాం, దేవుని రూపంలో మనం ఉన్నాం. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో అన్న దాన్ని ముందుగా మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడే దాన్ని మన సహోదర ప్రేమ ద్వారా జీవించగలము. కాబట్టి ఆ దైవ ప్రేమ, సహోదర ప్రేమ రెండూ కూడా విడదీయరాని వంటివి. ఆ దైవ ప్రేమను, సహోదర ప్రేమ ద్వారా పరిపూర్ణముగా జీవించే భాగ్యమును దయచేయమని తంబి గారి మధ్యస్థ ప్రార్థనల ద్వారా వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున